హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయలక్ష్మి కాలనీలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి స్టాండ్లోన్ ఒక ప్రీమియం 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్లాట్ చూపించే ముందు లిఫ్ట్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. పోనే బ్రాండెడ్ ఎలివేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా గ్రానైట్ టైల్ క్లాడింగ్ అంతా చేయిస్తున్నారు. గ్రానైట్ క్లాడింగ్ చేయించడం జరుగుతుంది. అలాగే చూడొచ్చు, స్టెప్స్ అంతా కూడా అక్కడ ప్రొవైడ్ చేశారు. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు. అలాగే అందరూ ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. కానీ వీళ్ళు మొత్తం కూడా స్క్వేర్ పైప్స్ అవి యూజ్ చేసి మంచి డిజైన్ అయితే చేస్తున్నారు. మొత్తం కింద నుంచి పైదాకా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా చూడొచ్చు. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ స్టార్టింగ్ అండి. ఇక్కడ నుంచి మనకి ఫ్లాట్ అంతా కూడా ఫ్లాట్కి సిట్అవుట్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా డిజైన్ చేయిస్తున్నారండి. మంచి డిజైన్ చేయిస్తున్నారు కస్టమర్ కోసం. ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇది ఫ్లాట్కి సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ 8x4 డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. మెయిన్ డోర్ని టేక్ వుడ్ యూజ్ చేసి చేయించిన డోర్ ఇది. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాట్ లోపలికి వచ్చామండి. ఇదంతా కూడా మనకి గెస్ట్ లాబీ కింద ఉంది. అలాగే వీళ్ళు 10 టన్ హిటాచి VRF కూలింగ్ సిస్టమ్ ఇల్లంతా ప్రొవైడ్ చేశారండి. సో వీళ్ళు చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇది ప్రాసెస్లో ఉందండి. 1 మంత్ 2 మంత్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే గెస్ట్ లాబీ చూసాం కదండి. ఆ సైడ్ వచ్చేపాటికి ఫుల్ లెంత్ గ్లాసెస్ ప్రొవైడ్ చేశారు మంచి వ్యూ కోసం. అలాగే ఈ సైడ్ వచ్చేపాటికి మనకి ఒక బాల్కనీ వచ్చింది. అది కూడా ఒకసారి చూద్దాము. ఈ సైడ్ బాల్కనీ వచ్చింది. దానికి కూడా ఫుల్ లెంత్ గ్లాసెస్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ పూజ గది కింద ఇక్కడ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ పూజ గది ఆప్షన్ లాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇదంతా కూడా మనకి కిచెన్ అండి. సెమీ మోడల్ కిచెన్ వర్క్ అయితే కంప్లీట్గా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. కబోర్డ్స్ వరకు కిచెన్కి అయితే ఇస్తున్నారు. మిగతా ఫ్లాట్ వర్క్ అంతా కూడా కబోర్డ్స్ అయితే మనమే చేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, కంప్లీట్ బాస్కెట్స్ అంతా కూడా చాలా చక్కగా స్పేషియస్గా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేపాటికి మనం డిష్ వాషర్ అది పెట్టుకోవడానికి కూడా అన్ని రకాల ప్రొవిజన్స్ ఇచ్చారండి. సో అక్కడ పంప్ అది వస్తుంది. సో ప్రొవిజన్ అయితే ఉంది. ఇక్కడ కావాలంటే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చండి. ఇక్కడ కూడా మనకి AC యూనిట్ అది వస్తుంది. చెప్పే కదా 10 టన్ హిటాచి VRF కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని. ఇంకా ఈ ఫ్లాట్ స్పెసిఫికేషన్ ఏంటంటే మెయిన్గా బయట ఎంత ఎండున్నా కూడా సపోజ్ 50 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నా కూడా లోపల మాత్రం 40 డిగ్రీసే ఉంటుందండి. అలాగైతే వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఈ ఫ్లాట్ మీద ఇంట్రెస్ట్ ఉండి నాకు కాల్ చేసినప్పుడు నేను దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ దానికి చెప్పాల్సి వస్తుంది. సో అంత ప్రికాషన్స్ తీసుకున్నారండి బిల్డరు. సో అందుకే చెప్పలేకపోతున్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి వాష్ ఏరియా అంతా కూడా ఉందండి. అది ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేప్పటికి ఒక వాష్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. గెస్ట్ లాబీ చూసాము, కిచెన్, డైనింగ్ స్పేస్ అన్నీ చూసాము. ఏంట్రా ఈ లివింగ్ రూమ్ అయితే చూపించలేదు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు లివింగ్ రూమ్ దగ్గరికి వచ్చామండి. ఇదంతా కూడా మనకు లివింగ్ స్పేస్ వస్తుంది. సో బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా అక్కడ వరకే ఆప్షన్ అయితే ఉంటుంది. చక్కగా లివింగ్ రూమ్ల వరకు ఎవరికి ఎటువంటి ఎంట్రీ లేకుండా ఉంటుందండి. సో ఇక్కడ కూడా మనకి AC యూనిట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి టీవీ యూనిట్ వస్తుందండి. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. అలాగే లివింగ్ రూమ్ పక్కన మనకి ఒక మంచి బాల్కనీ అయితే వచ్చిందండి. ఇది ఈ సైడ్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. కంప్లీట్ ఫుల్ 8 feet హైట్తో విండో గ్లాస్ డోర్స్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెంచ్ డోర్స్ అవి ఇచ్చారు. అలాగే బాల్కనీ కూడా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చిందండి. ఈ బాల్కనీ కూడా అది కూడా చూడొచ్చు. అండ్ ఈ గ్లాసెస్ కూడా చివరికి హీట్ ప్రూఫ్ రెసిస్టెన్స్ అండి. ఎక్కువ వేడి లోపల రాకుండా ఉండేలాగా ప్రొవైడ్ చేస్తున్నారు బిల్డర్ అయితే. నెక్స్ట్ ఈ ఫ్లోరింగ్ అందరూ కూడా మనకి టైల్స్, మార్బుల్ లాంటివి యూజ్ చేస్తారండి. వీళ్ళు వచ్చేపాటికి కోటా స్టోన్ అంటే ఇది ఒక న్యాచురల్ స్టోన్ అండి. ఆ స్టోన్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది యాంటీ స్కిడ్ స్టోన్ అండి. ఇలా కావాలంటే ఇలాగే ఇస్తారు, లేదంటే వన్స్ పాలిష్ చేస్తే సాఫ్ట్ అయిపోతుంది. మన రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ చేస్తా అన్నారు ఫ్లోరింగ్ని. నెక్స్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్.
ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఈ ఫ్లాట్ అయితే మొత్తం ఒక కొత్త టెక్నాలజీతో అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఇన్నాళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నానండి. ఇలాంటి టెక్నాలజీ కానీ, ఇలాంటి ఫ్లోరింగ్ కానీ, ఇలాంటి సిస్టమ్ యూస్ చేయించి ఎక్కడ కూడా బిల్డర్ అనేది కన్స్ట్రక్షన్ చేయించలేదు. సో ఇక్కడ కూడా ఒక హిటాచి ఏసీ యూనిట్ వచ్చింది చూడొచ్చు. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ వచ్చిందండి. చక్కగా డ్రాయింగ్ బెడ్ పార్టీషన్ కూడా ఆప్షన్ ఇచ్చారు. బాత్రూంలో కూడా అందరూ టైల్స్ యూజ్ చేస్తారండి. ఈయన గ్రనైట్ అయితే క్లాడింగ్ చేయించారు వాల్కి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసాము. అలాగే మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి ఇక్కడ బాల్కనీలోకి వెళ్ళడానికి ఇక్కడ ఆప్షన్ ఉందండి. సో ఇది ఇక్కడ ఒక బాల్కనీ వచ్చిందండి. సో మాస్టర్ బెడ్రూమ్ వైపు ఒక మంచి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసాం కదండి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ప్రతి డోరు కూడా 8x4 డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇదైతే సెకండ్ బెడ్రూము ఇప్పుడు మీకు చూపించేది. సెకండ్ బెడ్రూమ్లో అయితే ఏసీ యూనిట్ ఇక్కడ వచ్చిందండి. అలాగే మనం ఇక్కడ కనుక డ్రెస్సింగ్ యూనిట్ కానీ, వాకింగ్ క్లోజెట్ కానీ చేయించుకోవచ్చు. ఎందుకంటే కబోర్డ్ వర్క్ మన చాయిస్, మనమే చేయించుకోవాలి కాబట్టి. అలాగే నెక్స్ట్ ఇక్కడ టీవీ యూనిట్ అది వచ్చింది. సో దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఈ సైడ్ వచ్చింది. దీనికి కూడా డ్రై అండ్ వెట్ ఆప్షన్ అయితే ఉంది. ఈ బాత్రూంలో కూడా టైల్స్ బదులు మొత్తం కంప్లీట్ గ్రానైట్ అయితే క్లాడింగ్ చేయించడం జరిగింది. ఫ్రెండ్స్, చెప్పే కదండి ఇది మొత్తం 3 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్ అని. ఫస్ట్ బెడ్రూమ్ అయితే అక్కడ వచ్చింది, సెకండ్ బెడ్రూమ్ అక్కడ వచ్చిందండి, థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది. సో ఇది వర్క్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఫ్లాట్ కొంచెం క్లమ్జీగా ఉందండి. ఫ్లాట్ వర్క్ అంతా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లాట్. సో ఇక్కడ వచ్చేపాటికి ఈ బెడ్రూమ్కి VRF కూలింగ్ సిస్టమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఏసీ యూనిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టీవీ యూనిట్ చేయించుకోవచ్చండి, ఇక్కడ ఆప్షన్ ఉంది. దీనికైతే ఒకటి కామన్ బాత్రూమ్ అనేది విడిగా ఇచ్చారు, అది ఒకసారి చూద్దాము. దానికి కామన్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. ఈ వాల్ టైల్స్ కూడా చూడొచ్చండి. ఈ వాల్ టైల్స్ కాదు, కడప బ్లాక్ అని, అది ఒక స్టోన్ అండి. ఇది కూడా న్యాచురల్ స్టోను. సో ఈ బిల్డర్ ఏంటంటే చాలా వరకు న్యాచురల్ స్టోన్స్తోనే చేయించాలి అన్న ఉద్దేశంతో అంత డిఫరెంట్గా చేయించారు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫోన్లో కంపల్సరీ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరుగుతుందండి. ఇలాంటి ఫ్లాట్ మంచి ఫ్లాట్ అండి, నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ఫ్లాట్ వర్క్ అంతా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఇది టోటల్ మెజర్మెంట్ వచ్చేవాళ్ళు 2176 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1760 SFT వస్తుంది. యూడిఎస్ అయితే 83 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 2 CR చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. అయితే చెప్పే కదండి వీళ్ళు 10 టన్ను వచ్చేవాటికి హిటాచి VRF కూలింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లైట్స్, ఫ్యాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ ఫ్యాన్స్ కూడా మనకి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తక్కువ ఉండేవి యాటంబర్గ్ ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కింద వచ్చేవాటికి మనకి వాటర్ సాఫ్ట్నర్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. సో మంచి లొకేషన్లో మంచి ఫ్లాట్, దీన్ని 100% కన్సిడర్ చేయొచ్చు. ప్రీమియం సెగ్మెంట్ ఫ్లాట్ ఇది. సో మన క్లయింట్స్ ఎవరికైనా ఈ ఫ్లాట్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాము. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే 100% లోన్స్ అయ్యేలా చూద్దామండి. మన మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మన వాళ్ళందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.